బంగ్లాదేశ్లో కుట్రపూరితంగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. విద్యార్థుల కోట ఉద్యమం మొదలై అది తీవ్ర రూపం దాల్చి చివరికి ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం కూల్చే వరకెళ్లింది. దేశంలోని మిలిటరీ, పోలీసులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు కుమ్మకై షేక్ హసీనాను దేశం నుంచి తరిమేశారు. ఆమె గతేడాది ఆగస్టు 5న ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని రహస్య ప్రదేశంలో కాలం గడుపుతున్నారు. షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇప్పటి బంగ్లాదేశ్ 2 సార్లు సమన్లు పంపింది. ఇండియా ప్రభుత్వం దాని గురించి పెద్దగా స్పందించలేదు. ఇక అసలు విషయానికొస్తే షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనుస్ దేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించారు. ఆయన ప్రధానిగా చేయడం వెనుక అమెరికా హస్తముందన్న టాక్ వినిపిస్తోంది. అమెరికాలో బిల్ క్లింటన్ కు యూనుస్ అత్యంత సన్నిహితుడు. ఆయన భార్య హిల్లరీ క్లింటన్ కు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఫండింగ్ చేశాడని, అలాగే యూనుస్ కు నోబెల్ బహుమతి వెనుక క్లింటన్ హస్తముందన్న టాక్ కూడా ఉంది. ఇక యూనుస్ విషయానికొస్తే ఆయన తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఆయన పదవి నుంచి దిగడానికి ససేమిరా అంటున్నారు. ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని చిన్నగా జారుకునేవారు. ఓసారి మాత్రం వచ్చే 2025 చివర్లో కానీ లేదా 2026 ద్వితీయార్థంలో ఎన్నికలు నిర్వహిద్దామని అన్నారు. అయితే బంగ్లాదేశ్కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ లేదా BNP మంగళవారం నాడు అధికారికంగా సాధారణ ఎన్నికలు ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో నిర్వహించాలని మహమ్మద్ యూనుస్ పై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నాయి. ఇది వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి యూనుస్ మాత్రం ఎన్నికలకు మొగ్గు చూపే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే యూనుస్ వెనుక విద్యార్థి నాయకులు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. అలాగే రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీ, హిఫాజత్ ఈ ఇస్లామీ, హిజాబ్ ఉట్ తాహిరీర్ అనే మిలిటెంట్ ఆర్గనైజేషన్లు మాత్రం ఎన్నికలు వాయిదా వేయాలని యూనుస్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం నాడు BNP సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రూల్ ఇస్లాం అలింగర్ మీడియాలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడపాలని, దానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని, ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం అంటే జూలై లేదా ఆగస్టులో ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలమైన కాలమని చెప్పారు. తాము ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ను కలిశాం. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని BNP సెక్రటరీ జనరల్ డిమాండ్ చేశారు. కాగా సోమవారం రాత్రి BNP స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ తారిక్ రెహమాన్ లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆయన కూడా దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇదే అనువైన సమయమని, తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైందన్నారని BNP వర్గాలు చెప్పాయి. ఇక యూనుస్, ఆయన సలహాదారుల టీంతో పాటు NGOలు, విద్యార్థి నాయకులు మాత్రం ఎన్నికల తేదీని వీలైనంత వరకు పొడిగించుకుంటూ పోవాలని ఒత్తిడి తెస్తున్నారు. వివిధ రంగాల్లో చేపట్టిన సంస్కరణలు ఫలవంతమైన తర్వాత ఎన్నికల గురించి ఆలోచిద్దామని యూనుస్ టీం వాదిస్తోంది. ఇక విద్యార్థి నాయకులు మాత్రం షేక్ హసీనాను గద్దెదించిన రోజు నుంచి BNP డిమాండ్లకు తాము తలొగ్గే పరిస్థితి లేదని బలంగా చెబుతూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే విద్యార్థులు మాత్రం ఎన్నికలొద్దంటున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికలు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో దేశంలో రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయని బంగ్లాదేశ్కు చెందిన వెటరన్ జర్నలిస్ట్ ఒకరు చెప్పారు. గత 6 నెలల నుంచి బంగ్లాదేశ్ పాలన గాడి తప్పింది. BNPతో పాటు యూనుస్ విషయానికొస్తే పలు ఇస్లామిస్టు పార్టీల సహకారంతో నెట్టుకొస్తున్నారు. అలాగే విద్యార్థి నాయకులు, పౌర సమాజానికి చెందిన వారు కూడా కలిసి హసీనా ప్రభుత్వాన్ని కూల్చారు. దేశంలో శాంతి భద్రతలు కుప్పకూలి మైనార్టీలపై దాడులు జరిగినా, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైనా వారు మాత్రం పట్టించుకోలేదు. షేక్ హసీనా ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఆమెను ముందు గద్దె దించడమే తమ ఎజెండా అని పట్టుదలకు పోయారు. ఇక విద్యార్థి నాయకులు పలు ఇస్లామిస్టు గ్రూపులతో కలిసి 1971 స్వాతంత్ర యుద్ధం గురించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కృషి చేసిన షేక్ హసీనా తండ్రి ముజబూర్ రెహమాన్ దేశద్రోహిగా చిత్రీకరించడం మొదలెట్టారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. పాక్లో బంగ్లాదేశీయులను 2వ తరగతి పౌరులుగా చూసేవారు. అక్కడి మహిళలపై అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడంతో విసుగు చెంది ప్రత్యేక దేశం కోసం పోరాడారు బంగ్లా ప్రజలు.
ఇండియా మద్దతుతో పాక్పై యుద్ధంలో గెలిచి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. విద్యార్థి నాయకులు మాత్రం మొత్తం చరిత్రనే మార్చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చారు. జాతిపితగా ఉన్న ముజబూర్ రెహమాన్ను పక్కన పెట్టి అప్పటి బీఎన్పీ వ్యవస్థాపకుడు జనరల్ జియావుర్ రెహమాన్ను జాతిపితగా ప్రకటించారు. ఈ ఏడాది పాఠ్య పుస్తకాల్లో బంగ్లాదేశ్ జాతిపితగా జియావుర్ రెహమాన్ను ముద్రించబోతున్నారు. అలాగే షేక్ హసీనా పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని చూస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఇక బీఎన్పీ మాత్రం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతోంది. ఎందుకంటే ప్రస్తుతం బీఎన్పీ వ్యవస్థాపకుడు ఖలీదా జియా భర్త జనరల్ జియావుర్ రెహమాన్ జాతిపితగా ప్రకటించారు. ఆయన పేరు చెప్పి ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తామన్న ధీమాతో ఉంది. షేక్ హసీనా పార్టీ పోటీ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తోంది. అయితే విద్యార్థి నాయకులు మాత్రం ఈ ఏడాది జూలై ఆగస్టులో ఎన్నికలు జరిపితే ఆమె గద్దె దిగి దాదాపు ఏడాది అవుతుంది. కాబట్టి ప్రజల నుంచి సానుభూతి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారని విద్యార్థులు భావిస్తున్నారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారు కూడా ఇస్లామిస్ట్ పార్టీల మద్దతుతో రాజకీయ పార్టీ ప్రారంభించి అధికారంలో రావాలనుకుంటున్నారు. అందుకే వీలైనంత వరకు ఎన్నికలను వాయిదా వేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. ప్రస్తుత విద్యార్థి నాయకులకు ప్రజలు పెద్దగా మద్దతు లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. విద్యార్థుల గేమ్ ప్లాన్ను తెలుసుకున్న బీఎన్పీ వెంటనే ఎన్నికల తేదీని ప్రకటించాలని యూనుస్పై ఒత్తిడి పెంచుతోంది. దీనికాను బీఎన్పీ నాయకులు దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇంతకుముందు దాన్ని ఊసే ఉండేది కాదు. అలాగే ప్రభుత్వం సుమారు 100 ప్రోడక్ట్లపై వ్యాట్ను బాధాలనుకుంది. దాన్ని బీఎన్పీ వ్యతిరేకించింది. అలాగే బీఎన్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పన్నులు, సుంకాల అంశం గురించి చర్చించింది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 10% పైనే తచ్చాడుతోంది. యూనుస్ ప్రభుత్వం పన్నులు, సుంకాలు పెంచితే సామాన్యుడి బ్రతుకు మరింత దుర్భరమవుతుందని హెచ్చరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోంది. మొత్తానికి బీఎన్పీ ఎలాగైనా అధికారంలో రావాలనుకుంటోంది. మరి యూనుస్ వారి ఒత్తిడికి లొంగుతారా అన్న చర్చ ప్రస్తుత బంగ్లాదేశ్లో హాట్ టాపిక్గా మారింది.